హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల కూర వండుదామని అన్నీ రెడీ చేసుకున్నా. చేపలు కిలో, పచ్చిమిరపకాయలు 4, టమాటా 1, 4 రమ్మల కొత్తిమీర, ఉల్లిపాయ, అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్, చింతపండు. తయారయ్యే విధానం చూపిస్తా. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకున్నా. టమాటాలు వేసుకుంటున్నా. ఇది కొంచెం మగ్గాక అప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటా. ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక అప్పుడు మనం చేప ముక్కలు వేసుకొని ఉప్పు కారం ఇవన్నీ వేసుకుంటే సరిపోతుంది. కానీ చేపల కూర వండుకునే విధానం అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది ఇందులో మన మసాలాలు వేస్తారు. ఏంటి, దాల్చిన చెక్క, లవంగ, మొగ్గ అన్నీ వేస్తారు. అవన్నీ అనవసరం. ఉల్లిపాయ, జీలకర్ర, అల్లం ఇవి వేసి చక్కగా దగ్గరికంటే పులుసు పెట్టుకుంటే ఆ టేస్టే వేరు. ఇప్పుడు ఈ మగ్గినాయి కదా, అల్లం పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, ఇది బాగా మగ్గి నూనె పైకి వచ్చే వరకు చూసుకున్నాక అప్పుడు మనం చేప ముక్కలు వేసుకుందాం. ఇది ఏం చేప తెలుసా? జడ్డు. జడ్డు అంటే తెల్లగా ఉంటుంది. ముక్కలు చూసారు ఎలాగున్నాయా? పెద్ద సైజు ముక్కలు, 2 కేజీల చేప ఇది.